హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు మరియు పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరో ముఖ్యమైన ప్రకటన రావడం జరిగిందనమాట. మనకు బట్టి విక్రమార్క నుంచి దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందే వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. చాలా మంది అయితే వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ, బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే, మా ఉద్యోగులకు పర్మనెంట్ చేయండి. ఇక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న తమను పర్మనెంట్ చేయాలని నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు డిమాండ్ చేశారనమాట. అంతేకాకుండా డిప్యూటీ సీఎం వల్లు బట్టి విక్రమార్కను తెలంగాణ ఆల్ యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు గురువారం కలిసి వినతి పత్రం కూడా అందించడం జరిగిందనమాట. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్సిటీలో అభివృద్ధి పాత్రను ఎక్కువగా ఉన్నదని, ఏళ్లుగా చాలీచాలన వేతనాలతో పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వర్సిటీలో అమలు కావడం లేదన్నారు. తక్షణమే ఉద్యోగులను పర్మనెంట్ చేసి తమ కుటుంబాలను వెలుగులోకి నింపాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగిందనమాట. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇక చూసుకున్నట్లయితే దాదాపు ఇక దసరా కానుకగా వీళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులకు పర్మనెంట్ చేయబోతున్నట్టు మనకు రాష్ట్ర ప్రభుత్వం నుండి విశ్వసనీయ సమాచారం అయితే అందిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్.